నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. కాకినాడలో కోనో కాన్ఫరెన్స్ చెట్ల తొలగింపుకు కలెక్టర్ ఆదేశం. ఈ పువ్వుల పుప్పొడి కారణంగా ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లిన కాకినాడ వాసులు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని తొలగించాలి అన్న పవన్ కళ్యాణ్. సాధారణంగా పచ్చగా ఏపుగా పెరిగే మొక్కలను అందరూ ఇళ్లలో పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చూసేందుకు అందంగా కనిపించే కోనో కాన్ఫరెన్స్ అనే మొక్కను రోడ్లు, డివైడర్ల మధ్యలో, నర్సరీల్లో, ఇళ్లలోనూ పెంచుతూ ఉంటారు. ఈ మొక్క నాటిన కొన్ని వారాల్లోనే ఏపుగా పెరుగుతోంది. అయితే ఈ మొక్కలు నాటొద్దు అని అధికారులు సూచిస్తున్నారు. ఇవి అటు భూమిలోని నీటిని లాగేస్తున్నాయి, ఇక శ్వాసకోశ సమస్యలను కూడా కలిగిస్తున్నాయి అంటున్నారు అధికారులు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. కాకినాడలో కోనో కాన్ఫరెన్స్ చెట్లను తొలగించాలి అని ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మొక్కల కారణంగా పట్టణ ప్రాంత ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా తలెత్తుతున్నాయని గుర్తించారు. అంతేకాకుండా ఈ చెట్టు భూగర్భ జలాల్ని ఇట్టే తోడేస్తుందని, ఒక్కసారి ఈ మొక్కను నాటితే 80 మీటర్ల వరకు దీని వేరు భూమిలోకి వెళ్లిపోయి నీరును తాగేస్తుంది అని హెచ్చరిస్తున్నారు. అసలు కోనో కాన్ఫరెన్స్ చెట్లు అంటే ఏమిటి, ఎందుకు పెట్టారు, ఇప్పుడెందుకు తొలగించమంటున్నారు? కోనో కాన్ఫరెన్స్ చెట్లను తెలుగులో ఏడాకుల చెట్లు, ఇంగ్లీష్లో డెవిల్ ట్రీ అంటారు. ఈ చెట్టుకు అక్టోబర్ నుంచి జనవరి వరకు పువ్వులు పూస్తాయి. ఈ పువ్వుల పుప్పొడి కారణంగా ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. ఈ క్రమంలో కాకినాడ వాసులు ఈ చెట్ల గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు, అటవీ శాఖ సమక్షంలో దీనిపై డిప్యూటీ సీఎంకి వివరించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కోనో కాన్ఫరెన్స్ చెట్లను తొలగించడం మంచిది అని అన్నారు నిపుణులు. గతంలో కూడా తన ఫామ్ హౌస్లో ఈ చెట్లను పెంచాను అని, అయితే వాటితో ప్రమాదం ఉందని తెలిసి తొలగించాను అని డిప్యూటీ సీఎం తెలిపారు. కాకినాడలో మొత్తం 4602 కోనో కాన్ఫరెన్స్ చెట్లు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. వాటిని దశల వారీగా తొలగించాలి అని అధికారులకు సూచించారు. వీటి వలన ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది నానుడి. అన్ని రకాల చెట్లకు వర్తించదు అని కోనో కాన్ఫరెన్స్ వృక్షాలు రుజువు చేస్తున్నాయి. ఈ చెట్లు మానవ మనుగడకు, పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి అంటే ఆశ్చర్యం కాదు. పచ్చని చెట్లతో వాతావరణంలో ఆక్సిజన్ శాతంతో జీవుల మనుగడ సాధ్యమవుతుంది. అందుకే మొక్కల పెంపకానికి, చెట్ల సంరక్షణకు ప్రభుత్వాలతో పాటు పర్యావరణవేత్తలు, ప్రజలు ఓ ఉద్యమంలా చేస్తున్నారు. ఒకప్పుడు నగరాలు, పట్టణాల్లో కనిపించే ఈ చెట్లను ప్రస్తుతం పల్లెల్లో కూడా విస్తారంగా పెంచుతున్నారు. దీంతో కోనో కాన్ఫరెన్స్ చెట్లతో ముప్పు వాటిల్లుతుంది అని పర్యావరణవేత్తలు తేల్చి చెప్పారు. పచ్చగా, ఏపుగా, అందంగా, తొందరగా పెరిగే లక్షణాలు ఉండటంతో ప్రభుత్వం రోడ్ల వెంబడి, డివైడర్ల మధ్యలో ఈ చెట్లను విస్తృతంగా పెంచింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పెంచుతున్నారు. త్వరగా పెరిగే స్వభావం ఉండడంతో నగరాలు, పట్టణాల్లో అందంగా కనిపించే ఈ మొక్కలకే ప్రాధాన్యమిస్తున్నారు. కోనో కాన్ఫరెన్స్ చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో, మడ అడవుల్లో పెరుగుతాయి. వీటిని మాంగ్రూవ్స్ మొక్కలు అని, దుబాయ్ చెట్లు అని కూడా పిలుస్తారు. తక్కువ కాలంలో ఏపుగా పెరగటం, వేర్లు లోతుకు పాతుకుపోవడంతో ఇది ప్రతి ఋతువులోనూ పచ్చదనం కళకళలాడుతూ ఉంటుంది. ఈ గుణమే దీన్ని అనేక దేశాలకు విస్తరించేలా చేసింది. ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ మొక్కలను సుందరీకరణకు వినియోగిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా మధ్యలో నాటడం వలన పరిసరాలు పచ్చదనంతో నిండిపోతున్నాయి. వారాల వ్యవధిలో ఈ మొక్కలు ఏపుగా పెరుగుతూ ఉండడంతో మన రాష్ట్రంలోనూ మున్సిపాలిటీలు ఈ మొక్కలను నాటాయి. కోనో కాన్ఫరెన్స్ మొక్క నిటారుగా, ఏపుగా పెరిగి అన్ని కాలాల్లో పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఈ చెట్టు తన దుష్ప్రభావాల కారణంగా ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ చెట్ల పెంపకం వలన పర్యావరణానికి విఘాతం కలుగుతుంది అని గుర్తించారు. ఈ చెట్ల కాయల నుంచి వెలువడే పుప్పొడి ద్వారా ఆస్తమా, అలర్జీ, శ్వాసకోశ వ్యాధుల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో కోనో కాన్ఫరెన్స్ మొక్క పేరు వింటేనే పర్యావరణ ప్రేమికులు, వృక్ష శాస్త్రవేత్తలు హడలెత్తిపోతున్నారు. కోనో కాన్ఫరెన్స్ ను డేంజర్ ట్రీగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిషేధించింది. ఈ చెట్టు పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పాతుకుపోయింది. పార్కులు, గృహాల్లో, విద్యా సంస్థల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ వీటిని పెంచుతున్నారు.
ఈ చెట్ల నుంచి వెలువడే పుప్పొడి వలన శ్వాసకోశ వ్యాధులతో పాటు భూమిలోని కేబుల్స్, తాగునీరు, డ్రైనేజ్ పైపులు ధ్వంసమవుతున్నాయని తేలింది. ఈ చెట్లపై పరిశోధనలు జరిపిన పాకిస్తాన్, ఇరాన్, ఖతర్, యుఏఈ దేశాలు వీటిని పూర్తిగా నిషేధించాయి. ఈ మొక్కతో కీటకాలకు, పక్షులకు ఎలాంటి ఉపయోగం లేదని తేలింది. దీనిపై పక్షులు గూళ్లు కట్టవని, ఏ జంతువు దీని ఆకులు తినదు అని పరిశోధనల్లో గుర్తించారు. పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేకపోగా అనేక దుష్ప్రభావాలు మాత్రం కలుగు చేస్తుంది అని వృక్ష శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో ప్రమాదకరమైన కోనోకాన్ఫరస్ చెట్లను తొలగించడం తక్షణ అవసరంగా మారింది. మనవి కాని మొక్కలను అందం కోసం పెంచుకోవడం సాధారణ విషయమే. కానీ ఇలాంటి కోనోకాన్ఫరస్ చెట్లతో అటు ప్రజలకు, ఇటు పర్యావరణానికి భయంకరమైన సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటివి ఎంత తొందరగా తొలగిస్తే ప్రజలకు, పర్యావరణానికి అంత మంచిది. ఇటువంటి మరెన్నో న్యూస్ అప్డేట్స్ కోసం మా ATV న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.